Hello friends, once again welcome back to Andhra Bulls Land YouTube channel. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్ వన్స్ అగైన్. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు. అండ్ ఇది జస్ట్ కామ్ బిఫోర్ స్టామ్ అంటారు కదా. సో అంటే తుఫాన్ వచ్చి ముందర ఏదైతే నిశ్శబ్దం ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట అండి. ఈ రోజు నైట్ యుఎస్ ఫెడరల్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది కదా. సో దాని తర్వాత సో మార్కెట్స్ యొక్క డైరెక్షన్ ఒక అగ్రెసివ్ మూవ్ ఎదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం డెఫినెట్గా రెడీగా ఉండాలన్నమాట అండి. సో బట్ మోస్ట్ లైక్లీ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చాలాసార్లు టెస్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ బ్రీచ్ అయిపోద్దా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. బట్ ఏం జరుగుతుందో చూడాలి, రైట్? సో ఫెడ్ అంత సర్ప్రైజ్ అద్భుతాలు చేయకపోవచ్చు. సో నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కువగానే హైక్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదండి. సో ఇట్ ఈస్ అట్ 40-year హై అనమాట అండి. సో ఇన్ఫ్లేషన్ అట్ పీక్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ అనేవి ఖచ్చితంగా సో దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద కార్డ్స్ అనమాట అండి, రైట్? సో అయితే ఈరోజు కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఎఫ్ఐఐస్ 3,530 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐస్ 2,580 కోట్లు బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి. ఎఫ్ఐఐస్ దే హ్యావ్ బిన్ సెల్లింగ్. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లింగ్ వచ్చి 1000 కోట్ల దాకా ఉండడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా సెల్లింగ్ అయితే మాత్రం ఎక్కడ ఆగట్లేదు. అండ్ మన టెక్నికల్స్ చూస్తే కనుక సో క్లియర్గా అర్థమైపోద్ది అనమాట అండి ఆ సెల్లింగ్ ఇంపాక్ట్. మీరు చూస్తే కనుక యాజ్ అండ్ వన్ కొంచెం ఏమాత్రం పైకి వెళ్ళినా సో బేర్స్ ఆర్ పుల్లింగ్ ఇట్ బ్యాక్. సో ఈ క్యాండిల్ విక్స్ అవి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. సో ప్రైస్ యాక్షన్ క్లియర్గా సో కిందకే ఉందన్నమాట అండి. సో మధ్యలో కొంచెం అటెంప్ట్ చేసినప్పటికి కూడా స్లైట్ రికవరీ ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఇంట్రాడేలో సో ఆఫ్టర్నూన్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత యూరోప్ సెషన్స్ ఓపెన్ అయ్యే టైంకి సో ఆటోమేటిక్గా సెల్లింగ్ ఎమర్జ్ అవుతుంది. చాలా కాలంగా ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనమాట అండి. సో మళ్ళీ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. సో అయితే ఇంట్రాడేలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో బొలింజర్ కైండ్ ఆఫ్ స్క్వీజ్ లాగా వస్తుందన్నమాట అండి. సో అంటే విచ్ ఇస్ ఆల్సో ఇండికేటింగ్ సమ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ అనమాట అండి. ఎదర్ సైడ్ పైకి కానీ కిందకి కానీ రేపు ఈరోజు నైట్ ఈవెంట్ తర్వాత ఒక అగ్రెసివ్ మూవ్ అనేది గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఫ్టీ ఆల్రెడీ ఇండికేటింగ్ గ్యాప్ క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో లోయర్ బొలింజర్ క్లౌడ్ ఏదైతే ఉందో సో అది ఆల్రెడీ క్లౌడ్ బ్యాండ్ వాక్ అంటాం కదా. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. 15 minutes చార్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్ దీంతో చూసుకుంటే సో చాలా వరకు స్క్వీజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే ఒక ఎక్స్పాన్షన్ ఒక ఇది ఛాన్సెస్ ఇంట్రాడేలో మనకు అర్థమవుతుంది కదా. సో అందువల్ల అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ చాలామంది కొంచెం కాషన్గా ఇండెసిసివ్గానే ఉండడం జరిగిందనమాట అండి, రైట్? సో ఈ క్యాండిల్స్ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో పుల్లింగ్ డౌన్ అనమాట, రైట్? ఏదైనా ఒక అద్భుతాలు జరిగితే మాత్రం దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ కానీ ఏంటంటే మోస్ట్ లైక్లీ సో పడ్డానికే ఛాన్స్ ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ డౌ జోన్స్ ఇవన్నీ దే స్టార్టెడ్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్. సో డౌ జోన్స్, నాస్డాక్ అవన్నీ గ్రీన్లో ఉన్నాయి. వన్స్ ఎఫ్ఓఎంసీ మీట్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ అరౌండ్ 12 o'clock మన టైం అనమాట అండి. సో బట్ దాని గురించి మనం నిద్రపాటు తెలుసుకున్న పని లేదు. రేపు మార్నింగ్ లేసి చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే కొంచెం ఆల్రెడీ ఈవెంట్ గురించి ఐడియా ఉందో సో వాళ్ళు హెడ్జింగ్ పొజిషన్స్ అవి ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఉంటారు కదా. సో అందువల్ల నీడ్ నాట్ వర్రీ. సో రేపు ఎగ్జాక్ట్గా మనకి ఎస్జెక్స్ నిఫ్టీ తెలిసిపోతుంది కదండి. ఆటోమేటిక్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎన్ని పాయింట్లు అనేది విల్ గెట్ సమ్ ఐడియా, రైట్? సో అయితే గుడ్ థింగ్ ఏంటంటే యూరోప్లో కూడా మీట్ ఉందన్నమాట అండి. సమ్ అనౌన్స్మెంట్ అవుట్కమ్ ఏమొచ్చిందో నాకు ఐడియా లేదు కానీ అంటే మార్కెట్ సెల్ ఆఫ్ గురించి దే ఆర్ వర్రీడ్. సో యూరోప్ ఫైనాన్షియల్ లైక్ హెడ్స్ వాళ్ళందరూ కూడా, రైట్? సో దే హ్యాడ్ సమ్ మీటింగ్ అనమాట అండి. సో నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ అరౌండ్ 2% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ అది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. బట్ అల్టిమేట్గా సో ఆఫ్టర్ మెయిన్ ఈవెంట్, ఎందుకంటే యుఎస్ ఈజ్ బీయింగ్ ద మదర్ మార్కెట్ అని చెప్తారు కదండి. సో యుఎస్ మిగతా గ్లోబ్ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది యుఎస్ ఎఫ్ఓఎంసీ ఫెడరల్ అవుట్కమ్ తర్వాత, రైట్? సో మార్కెట్ డైరెక్షన్ అనేది ఇట్ కెన్ చేంజ్ అనమాట అండి, ఓకే? అండ్ విక్స్ అయితే ఇట్స్ ఓకే. విక్స్ అయితే అంత అలార్మింగ్ లెవెల్స్లోకి ఇంకా వెళ్ళలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓకే. మొదటి ప్రమాద హెచ్చరికలో ఉందన్నమాట అండి. సో ఇది 25 అలా దాటికొల్ది. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే. అంత వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట అండి, రైట్? ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఆటో, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా యాక్చువల్గా అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్ యాక్చువల్గా. సో అంటే పెద్ద అవుట్ పర్ఫార్మెన్స్ కాదనమాట అండి. కైండ్ ఆఫ్ ఇండెసిషనే. స్టిల్ ఆ ఇండిసెస్ మీరు చూస్తే కనుక కంటిన్యూ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కదా. లోయర్ లోస్ లోయర్ హైస్తో వెళ్తూ ఉంది, రైట్? అండ్ ఇట్ ఈస్ ఎట్ సపోర్ట్ అగైన్. స్మాల్ క్యాప్ ఇండిసెస్ ఇవన్నీ కూడా, మేజర్ మిడ్ క్యాప్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. క్రిటికల్ లెవెల్ లైక్ సిమిలర్ టు నిఫ్టీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మనం ఓవరాల్ సిమిలర్ టు నిఫ్టీ చార్ట్స్ కింద ఉన్నాయి ఖచ్చితంగా. పీక్స్ అన్నీ మీరు చూస్తుంటే స్వింగ్ లోస్ హైస్ మీరు క్లియర్గా ఆల్మోస్ట్ సింక్ విత్ నిఫ్టీ అనమాట అండి. సో అండ్ నిఫ్టీ ట్రేడింగ్ అట్ వెరీ వెరీ క్రిటికల్ సపోర్ట్. ఈ సపోర్ట్ లెవెల్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, ఓకే?
మీరు చూస్తే కనుక సో 15,690 దగ్గర సో మనకి క్లోజింగ్ వచ్చింది కదా. సో ఈ లెవెల్ హోల్డ్ అవుతా లేదనేది రేపు మనకి చాలా క్రిటికల్ అనమాట అండి, రైట్. సో అండ్ మోస్ట్ లైక్లీ సో బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఈరోజు పిఎస్యూస్ ఇవన్నీ కూడా ప్రెజర్ కొంచెం మెటల్ ఇవన్నీ కూడా సో కొంచెం అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది, ఈవెన్ ఐటీ కూడా, రైట్. సో ఐటీ బాటమ్ అవుద్దేమో అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ కానీ ఏంటంటే సిమిలర్ స్ట్రక్చర్ అగైన్ ఇట్ ఈస్ వన్స్ అగైన్ అట్ గుడ్ సపోర్ట్ అనమాట అండి. సో యాక్చువల్గా ప్రీవియస్గా మీరు చూస్తే కనుక సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఇది క్లియర్ కట్ డిఫరెన్స్ ఏంటంటే వన్ కంపేర్డ్ విత్ నిఫ్టీతో మీరు కంపేర్ చేసుకుంటే ఉదాహరణకి ఫిబ్రవరి లెవెల్స్ మీరు చూస్తే కనుక సో ఐటీ యాక్చువల్గా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ యాక్చువల్గా బాగా పడినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. కంపేర్ చేసుకుంటే చాలా సెల్ ఆఫ్ అయింది కదా, సమ్వేర్ యాక్చువల్గా ఇది కూడా వెరీ క్లోజ్ టు బాటమ్ అవి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూఎస్ పెట్టిన తర్వాతే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నమాట అండి, ఓకే. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి. ఏదైనా కరెక్షన్ ఒక మేజర్ ఫాల్ ఏదైనా వస్తే కనుక, రైట్. సో ఆల్రెడీ ఈవెన్ ఇండివిజువల్ ఐటీ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ మీరు చూస్తే కనుక సో టాప్ నుంచి 30% దాకా కరెక్షన్ వచ్చిందనమాట అండి, విచ్ ఈజ్ గుడ్ అమౌంట్ అనమాట, మంచి కరెక్షనే. సో అందువల్ల ఏంటంటే ఒకేసారి జంప్ చేసేయకుండా లైక్ విప్రో కానీ, ఇన్ఫీ కానీ, టీసీఎస్ ఇలాంటి హై క్వాలిటీ బ్లూ చిప్ కంపెనీస్లో స్లోగా మనం కావాలంటే ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలనుకుంటే కనుక సో అంటే ఎవరైతే కరెక్షన్ గురించి వెయిట్ చేస్తున్నారో రియల్గా, ఎవరికైతే పేషెన్స్ ఉందో, ఎవరైతే క్యాష్లో ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మార్కెట్ ఆఫర్ చేస్తుందన్నమాట అండి, ఓకే. సో అండ్ అయితే ఫియర్ అయితే మాత్రం ఉందన్నమాట అండి. సో ఇది బాటమ్ కాదు, ఇంకా చాలా ప్యానిక్ ఉంది, ఇంకా చాలా సెల్లింగ్ రిసెషన్ వచ్చేస్తుంది అని చెప్పి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, చాలా కాలం నుంచి అంటున్నారు రిసెషన్ అని చెప్పి. రిసెషన్ వస్తుందో లేదో, రిసెషన్లో ఉంటున్నామో కూడా తెలియట్లేదు అనమాట. సో బట్ ఓవరాల్గా ఏంటంటే సో మార్కెట్ సెంటిమెంట్ మాత్రం సో క్లియర్ కట్గా డీప్ నెగిటివ్గానే సో మార్కెట్ సెంటిమెంట్ అయితే ఉందన్నమాట అండి. సో అంటే ఏదైతే ఎస్పెషల్లీ ఐటీ సంబంధించి చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. సో 2020లో పెద్ద ఫాల్ రాలేదు, అంతకంటే ఎక్కువ ఫాల్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే ఐటీ బిజినెస్ పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు కదా లాక్డౌన్ వల్ల, వాటి వల్ల. సో ఐటీ ఇండెక్స్ చాలా రన్అప్ వచ్చింది. సో దానికి తగ్గట్టుగా సో ఆటోమేటిక్గా సో అంత ఆ రేంజ్లోనే కరెక్షన్ కూడా వచ్చేయడం జరిగిందనమాట అండి. సో ఫిబొనాచి మనం డ్రా చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఓకే. స్వింగ్ హైస్ ఫిబొనాచి డ్రా చేస్తే కనుక అరౌండ్ 0.38 ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్లోనే అవి ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో లెట్ us hope ఇక్కడ నుంచి బౌన్స్ అవి రికవర్ అవుతామో అనేది మనం చూద్దాం అనమాట అండి, రైట్. సో అండ్ ఈరోజు స్టాక్స్ ఏం లేవు ఫ్రెండ్స్, ఈరోజు ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ స్టాక్స్ విత్ యూ. అండ్ యూట్యూబ్ కామెంట్స్లో మనకు ఆర్జీ రెడ్డి గారు హెచ్బిఎల్ పవర్ గురించి అడిగారు అనమాట అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నిన్న ఏదైతే ఒక స్టాక్ నేను షేర్ చేశానో అది ఆల్రెడీ ఈరోజు బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయింది. ఆ స్టాక్ పేరు ఏంటో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరైతే వీడియో చూడలేదో నిన్న వీడియో చూడండి. సో ఆల్రెడీ ఒక స్టాక్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు నేను కొంచెం పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ అగ్రెసివ్గా నేను తీసుకోలేదనమాట అండి. అది ప్రైస్ పెరిగి కొలిది ఐ విల్ యాడ్ అనమాట, యావరేజ్ అప్ చేయడానికి మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి స్టాక్ చార్ట్, ఓకే. సో అది నేను పొజిషన్ తీసుకోవడం జరిగిందనమాట అండి, రైట్, ఓకే. అండ్ కమింగ్ టు మన ఆర్జీ రెడ్డి గారి క్వశ్చన్ దగ్గరికి వస్తే కనుక ఆల్రెడీ హెచ్బిఎల్ పవర్ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, ప్రీవియస్గా మనం షేర్ కూడా చేయడం జరిగింది, రైట్. సో ఇట్ ఈస్ హోల్డింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రీవియస్గా మంచి బ్రేక్అవుట్ అది వచ్చింది మల్టీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే కనుక. సో మంచి బ్రేక్అవుట్ తోటి సెక్టర్ టైల్మెంట్ అది అంటారు కదా, సో అది కూడా మొత్తం పవర్ రిలేటెడ్ వాటిలో అంతా కూడా కొంచెం బజ్ ఉంది. సో అది కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అండి. సో అయితే మార్కెట్ కండిషన్ వీక్గా ఉన్నప్పుడు ఏ స్టాక్ అన్నా ఏదైనా కూడా ఎంత మంచి స్టాక్ అయినా కూడా డెఫినెట్గా కరెక్షన్ గురవుద్ది. అండ్ లాంగ్ టర్మ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో, ఏ ట్రెండ్ లైన్ హయ్యర్ లోస్ తోటి అది ఇంటాక్ట్ అనమాట అండి, రైట్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ మోర్ ఓవర్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూస్తే కనుక సో ఇట్ ఈస్ మేకింగ్ డీసెంట్ స్టిల్ ఇంకా మీరు చూడొచ్చు అనమాట అండి. సో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఈవెన్ దో కొంచెం తగ్గినప్పటికీ ప్రైస్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ డీసెంట్ ప్యాటర్న్ లైక్ హయ్యర్ లోస్ అని క్లియర్గా డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. పడుతుంది వెళ్తుంది బట్ సో ఫార్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ ఇట్స్ ప్రీవియస్ లోస్ అనమాట. అంటే ముందు ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లో బ్రేక్ అవ్వలేదు, హయ్యర్ హైసే ఫామ్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే. అండ్ ప్రీవియస్గా అరౌండ్ 87-88 లెవెల్స్లో ప్రీవియస్గా ఇట్ వాజ్ రెసిస్టెన్స్ అనమాట, 2 times ఫెయిల్ అయింది కదా. బట్ అగైన్ ఇట్ గేవ్ ఎ బ్రేక్అవుట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీటెస్టింగ్ ఫ్రమ్ 88 లెవెల్. 88 దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు అనమాట అండి, కంగారు పడట్లేదు. అండ్ లైక్ 82 అలా కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ కిందకు వస్తే మాత్రం మళ్ళీ వీక్ అయిపోద్ది అనమాట అండి. అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం, ఎందుకంటే యాజ్ అండ్ వన్ బయింగ్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే సమ్ ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్
డెఫినెట్గా అక్యుములేషన్ జరుగుతుందన్నమాట. ఇందులో డౌట్ లేదు. మనకు క్లియర్గా వాల్యూమ్ స్పర్ట్, వాల్యూమ్ యాక్షన్ బట్టి అర్థమవుతుంది కదా. ఓకే, బట్ ఒకసారి కనుక ప్యానిక్ వస్తే మాత్రం ఎంత మంచి షేర్ అయినా పడిపోద్ది కాబట్టి, సో ఈవెంట్ ఒకటి ఉంది కదా మనకి. సో దాని తర్వాత మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాప్ లాస్లు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ లైక్ నిన్న ఉమారెడ్డి గారు మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు కదా, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ కానివ్వండి. సో అలా లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో నౌ ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ అనమాట. అయితే చాలామంది ముందే మొదలుపెట్టారు. వాళ్ళకి నేను చెప్పాను అనమాట, మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. సో వాళ్ళు చాలామందికి, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అర్థం అదనమాట, ఇదేంటి ఇంకా చేయొద్దు అంటాడు, ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు ఏంటి రాజు అని చెప్పి చాలామంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అండి. బట్ నౌ దే రియలైజ్, రైట్, వాళ్ళకి అర్థమై ఉంటుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఎల్ఐసి ఇలాంటి స్టాక్స్లో పెట్టొద్దు, ఆగండి, కంగారు పడొద్దు అని చెప్పి క్లియర్గా నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో ఎల్ఐసి స్టాక్స్లో ఎందుకు పెట్టొద్దు అన్నానో వాళ్ళకి అర్థమై ఉంటుంది. ప్లస్ లిస్టింగ్ వచ్చిన రోజు ఎగ్జిట్ అయిపోండి, ఆ రోజు ఎగ్జిట్ అయిపోవడం కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు మాట అండి. సో ఎవరైతే ఫాలో అయ్యారో సో దే బెనిఫిటెడ్. బట్ ఎవరికైతే ఫాలో అవ్వలేదు, లేదో మంచి స్టాకే కదా, కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేద్దాం, క్వాలిటీ స్టాకే కదా అని ఎవరైతే ఉన్నారో సో నౌ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అనమాట అండి. సో నౌ దే ఆర్ ఫీలింగ్ ద హీట్. ఎందుకంటే 900 నుంచి 600 అంటే 300 రూపీస్ దాకా ప్రైస్ పడిపోవడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే సో ఈ పడే స్టాక్స్ పడతాను అంటే నెక్స్ట్ ఏది ట్రెండ్ టర్న్ అయిన తర్వాత ఏది మళ్ళీ లీడ్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఏ స్టాక్ మూవ్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు క్యాచ్ అనమాట అండి. సో అండ్ రైట్ ద విన్నర్స్ అంటాం అనమాట. అంటే ఏదైతే స్టాక్స్ పెరుగుతున్నాయో, ఏదైతే ఇంత డౌన్ టర్న్లో కూడా అక్యుములేషన్ జరుగుతుందో, ఇన్స్టిట్యూషన్స్ అక్యుములేట్ చేస్తున్నాయో, ఎక్కడైతే అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంది, ఇంత డౌన్ మార్కెట్లో కూడా న్యూ 52 వీక్ హై స్టాక్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట అండి. రైట్, దట్ ఈస్ ద వే టు గో అనమాట అండి ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.